ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు ప్రభునామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగాన్ని ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో ఇంతవరకు పాటలు పాడి ప్రభుని స్తుతించాం. ఈ నెలాఖరి ప్రార్థన, ప్రతి నెల చివరి ప్రార్థన, నెల ప్రారంభపు ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రభువుని ఆరాధించటానికి, ప్రభువుని స్తుతించటానికి దేవుడు చక్కని అవకాశాలు మనకు అనుగ్రహించారు. సంఘక్షేమాభివృద్ధి కూడిక కొరకై కొన్ని దేవుని మాటలు దేవుని వాక్య లేఖనాల నుండి కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 9వ అధ్యాయము 31వ వచనములో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనములో, కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆదిమ సంఘములో ప్రియులరా, మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. ప్రతి నెల సంఘక్షేమాభివృద్ధి కూడికగా ఈ నెలాఖరి కూడికను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. సంఘము యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండేను. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగములో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. సంఘము క్షేమాభివృద్ధి నందుచు ఉన్నది. నాటి దినాల్లో ప్రారంభించినటువంటి సంఘం విస్తృతంగా అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, పల్లెల్లో ప్రియులరా, మరి దేవుడు సంఘాన్ని వ్యాప్తి చేసినట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనము నుండి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. ప్రియులరా, ఇక్కడ ఆదిమ సంఘములో దేవుని యొక్క ప్రేమను గుర్తించి దేవునిని ప్రేమించుట కొరకై ఎంతో ప్రజలు ప్రయాసపడినట్లుగా దేవుని వాక్యములో మనం గుర్తించవచ్చు. అందుకనే ఈ 14వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ప్రియులరా, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ప్రియులరా, 4 విషయాలు మనం ఇక్కడ ఈ 3వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 1 క్షేమాభివృద్ధియు, 2వది హెచ్చరికయు, 3వది ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. 4 విషయాలు ఈ అధ్యాయం ప్రియులరా ఈ 3వ వచనములో మనం చూడవచ్చు. ప్రియులరా, దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాం క్షేమాభివృద్ధి అనేటువంటిది
ప్రియులారా, అందరూ ఆశించేది క్షేమం, అభివృద్ధి, క్షేమాభివృద్ధి. ప్రియులారా, దేవుడే తన దాసుని ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు క్షేమాభివృద్ధియు. ప్రియులారా, ఎవరు ఉన్న స్థలములో ఉండిపోవటానికి ఇష్టపడరు, ఎదగకుండా, ప్రియులారా మేలు పొందకుండా, అభివృద్ధి చెందకుండా. ఏ ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి లేకుండా ఉండటానికి ఏ వ్యక్తి ఇష్టపడ్డాడు. కనుకనే ప్రియులారా, ఆదిమ సంఘం యోదయ, గలిలయ, సమరయ ఆ పట్టణ ప్రాంతాలన్నీ కూడా దేవుడు ప్రియులారా సంఘాన్ని విస్తరింప చేసుకుంటూ వచ్చాడు. నేటి దినాల్లో కూడా సంఘం ఎంతో విస్తృతంగా విస్తరించబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచూ ఉన్నాడు. క్షేమాభివృద్ధి ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్షేమంగా ఉండటం, క్షేమాభివృద్ధి నొందటం. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 32వ వచనములో మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 32వ వచనములో అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్ములను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము మనకు అనుగ్రహించుటకును శక్తిమంతుడు. క్షేమాభివృద్ధి అంటే ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే కాదు. గృహం కట్టుకుంటాం, ఉద్యోగం సంపాదించుకునటం, వ్యాపారం సంపాదించుకునటం, ప్రియులారా మరి ఇతరితర ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి ఆశీర్వాదమే కాదు. కానీ దేవుడు తన దాసుని ద్వారా చెప్తున్నాడు, ప్రియులారా ఇక్కడ ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్ములను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము మీకు అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఈ క్షేమాభివృద్ధి అంటే ఏంటి? పరిశుద్ధుల యొక్క స్వాస్యములో పాల్పంపులు పొందాలి, అదే క్షేమం. ప్రియులారా, పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మనము పాలుపంపులు పొందాలి, మనము పరిశుద్ధపరచబడాలి. మనం పరిశుద్ధపరచబడటం, పరిశుద్ధుల యొక్క స్వాస్యములో పాలుపంపులు పొందటము, అదే క్షేమాభివృద్ధి అంటే. ఈ లోకములో ప్రియులారా పాపములో, శాపములో, మోసములో, అవిధేయతలతో జీవిస్తున్నటువంటి ఈ లోకములోనే దేవుని నిత్యత్వాన్ని మనము సంపాదించుకోవాలి. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రియులారా మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యము అనుగ్రహించుటకును శక్తివంతుడు యేసయ్య. పరిశుద్ధుల స్వాస్యములో పాలుపంపులు పొందటానికి ప్రియులారా ఆయన శక్తివంతుడైనటువంటి విషయము దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు. 16వ అధ్యాయములో అక్కడే 5వ వచనములో మనం చూసినట్లయితే, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండేను. సంఘములు ఏమవుతున్నాయి అంటండి? విశ్వాసమందు స్థిరపడి పరిశుద్ధుల శ్వాసములో పాలుపంపులు పొందటము. సంఘము ప్రియులారా, ఆదిమ సంఘము విశ్వాసములో వారు ఏమయ్యారు అంటే స్థిరపరచబడ్డారు. మన విశ్వాసం ప్రియులారా ఎటువంటి విశ్వాసంగా ఉన్నదో దేవుని వాక్య భాగములో చాలామంది విశ్వాసం చూసినప్పుడు వారి విశ్వాసం ప్రియులారా ఏమాత్రం కూడా ప్రియులారా స్థిరమైనటువంటి విశ్వాసం నేటి దినాల్లో చాలామందిలో కనబడదు. వారు విశ్వసించలేరు,
శ్రమల్లో, కష్టాల్లో, ప్రతికూల పరిస్థితులలో, లేక ప్రియులారా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వారి విశ్వాసము నుండి తొలగిపోతూ ఉంటారు. ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఆదిమ సంఘం ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. యోదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాల్లో సంఘం విస్తరించుచూ ఉన్నది. భౌతికంగానే కాదు కానీ సంఘములో చేర్చబడినటువంటి వారు పరిశుద్ధుల స్వాస్యములో వారు పాల్పంపులు పొందటానికి శక్తివంతుడైన దేవుని దగ్గరికి వారు వస్తూ ఉన్నారు. ప్రియులారా వారి విశ్వాసములో వారు స్థిరపరచబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో ప్రియులారా మనం చూడగలుగుతూ ఉన్నాం. సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండేను. అనుదినము ప్రతిరోజు విస్తరణ జరుగుతూ ఉన్నది. నేటికి కూడా ప్రతిరోజు కూడా ప్రియులారా విస్తరణ జరుగుతూ ఉన్నది. సంఘములో దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా వ్యాపింపబడుతూ ఉన్నది, విస్తరించబడుతూ ఉన్నది. దేవుని వాక్యము ప్రియులారా మనము విస్తరించబడటం అంటే, వ్యాపింపబడటం అంటే భౌతికమైన విషయాలను అనుకుంటామేమో కానీ పరిశుద్ధతలో, పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మనము విస్తరించబడాలి. ఇదిగో విశ్వాసములో మనము విస్తరించబడి స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన వారిగా మనము ఉండాలి. అందుకనే ప్రియులారా ఆ 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మూలవాక్యం 3వ వచనములో మొదట ఆయన అంటున్నాడు, క్షేమాభివృద్ధియు కలగచేసేవాడు. దేవుడు ఎవరండి? క్షేమాభివృద్ధి కలగచేసేవాడు, క్షేమాన్ని ఇచ్చేటువంటి వాడు. అది భౌతికమైనటువంటి క్షేమాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాన్ని ప్రియులారా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడయ్యున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము ప్రియులారా 19వ వచనములో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధి కలుగచేయు వాటితో పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరింతాము. ఆసక్తితో అనుసరించవలసిన విషయాలు ఏంటంటే సమాధానము, పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేయి వాటినే ఆసక్తితో ఆశించాలి. ప్రియులారా క్షమాభివృద్ధి అంటే పరిశుద్ధులలో శ్వాసం ఇవ్వటం. క్షేమాభివృద్ధి అంటే విశ్వాసములో స్థిరపరచబడటం. క్షేమాభివృద్ధి అంటే ఇక్కడ పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఆయన మాటల్లో మనం చూస్తున్నాము. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధియు కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరిద్దాము. పరస్పర ప్రియులారా క్షమాభివృద్ధి, ఆ సమాధానము, ఆసక్తితో వీటిని మనము అనుసరించాలనేది ప్రియులారా దేవుని ఉద్దేశమయ్యున్నది. క్షేమాన్ని కలగచేసేటువంటి వాడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రియులారా, ఇంకా ప్రియులారా మన బిడ్డల విషయములో, మన కుటుంబాల విషయములో, ప్రియులారా మన ప్రాంతాల విషయములో క్షేమమును, అభివృద్ధిని ఒకవేళ ప్రియులారా మనం పొందుకోవచ్చేమో కానీ ఇదిగో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎక్కడ మనము విస్తరించబడాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మనము విస్తరించబడాలి. ఏ స్వాస్యములో నుండి? ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మనము పాల్పంపులు పొందాలి. సమాధానమును కలిగి, లేక ప్రియులారా విశ్వాస విషయములో స్థిరము కలిగి విశ్వాస విషయములో మనం విస్తరించబడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా ఈ రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో ప్రియులారా 19వ వచనంలో ఆయన అంటున్నాడు, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరింతాము. పరస్పర సమాధానములో మనం విస్తరించబడాలి.
సమాధానములో ప్రియులారా మనము విస్తరించబడినటువంటి వ్యక్తులంగా మార్చబడాలి. స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అటువంటి వాటి కొరకే మనం ఆసక్తి చూపించాలి. అటువంటి వాటిలో మనము విస్తరించబడిన వారిగా ఉండాలి. అటువంటి వాటిలో మనము క్షేమమును కలిగిన వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశము. ఇవి మనం సంపాదించుకుంటే వచ్చేవి కాదు, దేవుని చేత మనము సంపాదించుకోగలుగుతాము. అందుకని ఆయన అంటున్నాడు, ప్రియులారా, క్షేమాభివృద్ధియో హెచ్చరికయో ఆదరణయో కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించేవాడు ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియులారా, క్షేమాధారాన్ని కలగచేస్తూ ఉన్నాడు, హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు, ఆదరణ కలగచేస్తూ ఉన్నాడు, ప్రవచించుచు మనుషులతో మాట్లాడుచూ ఉన్నాడు. 4 విషయాలు ప్రియులారా, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 3వ వచనములో 4 విషయాలు మనం చూస్తున్నాము. ఓ విషయం ఏంటంటే క్షేమాభివృద్ధి. ఏ విషయాల్లో మనం క్షేమాభివృద్ధిని పొందాలంటే పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము క్షేమాభివృద్ధిని పొందుకుంటాము. విశ్వాసములో స్థిరత్వం ఉండటం వలన ప్రియులారా క్షేమాభివృద్ధి ఆదిమ సంఘాలు విస్తరించబడినట్లుగా, లెక్కకు ప్రతిరోజు కూడా విస్తరించబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో సమాధానమును పరస్పర సంబంధమైనటువంటి వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలని, వాటిలో మనము క్షేమమును పొందుతామని దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తిమోతిలకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 6వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియులారా, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారనియు మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుచు ఉన్నాను. ప్రియులారా, క్షేమాభివృద్ధి కలగ చేయటానికి విశ్వాసులైనటువంటి వారికి, లేక ప్రియులైనటువంటి వారికి ఎక్కువ సేవ చేసేటువంటి వారిగా ఉండాలనేది దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ప్రియులారా, పరిచర్య చేయటం, ప్రియులారా, సేవా పరిచర్యలో ప్రియులారా, ఒకవేళ దాసులైనప్పటికీ యజమానులైనప్పటికీ వారు ఎవరైనప్పటికీ కూడా దేవునిని బట్టి ప్రియులారా వారికి పరిచర్య చేసేటువంటి వారిగా మనం ఉండాలి. నేటి దినాల్లో దీనిలో మనము విస్తరించవలసిన వారిమై ఉన్నాం. పరిచర్య చేసే విషయంలో ప్రియులారా సమాధానము కలిగి, పరస్పర సంబంధాన్ని ఆసక్తి కలిగి దాని కొరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, విశ్వాస విషయములో స్థిరులము కావలసిన వారమై ఉన్నాము. ఎదుగో పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మనము పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నాము. ఇవన్నీ ప్రభువే మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కనుకనే ఆయన అంటున్నాడు క్షేమాభివృద్ధియు. రెండో మాట ఏమంటున్నాడంటే హెచ్చరికయు. హెచ్చరిక ప్రియులారా, ప్రతి విషయములో ప్రియులారా హెచ్చరికలు జరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయితే హెచ్చరికలను తీసుకోగలుగుతాడో ఆ వ్యక్తి సురక్షితమైనటువంటి జీవితాన్ని పొందుకొనటానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు చూడండి, కొంచెం మబ్బు పట్టి వర్షం వస్తే కనుక వెంటనే ఫోన్కి ఏమొస్తుందండి, మెసేజ్ వచ్చేస్తుంది అన్నమాట.
మీ ప్రాంతంలో వర్షం వచ్చే అవకాశాలు ఉన్నవి, పిడుగులు పడే అవకాశాలు ఉన్నవి, కనుక మీరు సురక్షిత ప్రాంతానికి, నివాసాలకు వెళ్ళిపోండి అనేటువంటి హెచ్చరిక ప్రియులారా ఇస్తూ ఉంటూ ఉంటారు. అదేవిధంగా దేవుడు ప్రియులారా హెచ్చరిక చేసేవాడై ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథములు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకముఖము. ప్రభువు తాను ప్రేమించు వారిని, ఏమండి, ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. దేవుడు ప్రియులరా కొన్నిసార్లు మనను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అందుకనే నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము. కొన్నిసార్లు ప్రియులరా ఎప్పుడైనా దేవుని వాక్యం చేత మనం గద్దించబడినప్పుడు, లేక ప్రియులరా మనపై ఉన్నటువంటి నాయకుల చేత గద్దించబడినప్పుడు, ప్రియులరా మనము ఉంటున్నటువంటి మన పరిధిలో మనల్ని ఎవరైనా గద్దిస్తూ ఉన్నప్పుడు దానిని ప్రియులరా మనము జాగ్రత్తగా స్వీకరించవలసిన వారమై ఉన్నాము. ప్రభువు హెచ్చరించేవాడై ఉన్నాడు. ప్రభువు హెచ్చరించటం ఎందుకంటే, ప్రభువు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తన్ను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిపోతిరి. దేవుని హెచ్చరికను మర్చిపోకూడదు మనం. ఆయన హెచ్చరించేవాడై ఉన్నాడు, గద్దించేవాడై ఉన్నాడు. ప్రియులారా ఆయన హెచ్చరికను మనము స్వీకరించవలసిన వారమై ఉన్నాము. ప్రతిసారి కూడా ప్రియులారా ఆయన హెచ్చరికలను మనము స్వీకరించవలసిన వారమై ఉన్నాము. 13వ అధ్యాయము 22వ వచనంలో ఆయన అంటాడు, సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ప్రియులారా హెచ్చరికను ఏం చేయాలంటండి? సహించాలి. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ స్థితిలో, మన కుటుంబ పరిస్థితులలో, మన ఆత్మీయ స్థితిలో, ప్రియులారా మన ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులలో దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికను మనము తీసుకోవలసిన వారమై ఉన్నాము, సహించవలసిన వారమై ఉన్నాము. సహించి ప్రియులారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ప్రేమను మనము పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా ఈ కూడికలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియులారా ఒకటి, ఆయన క్షేమాన్ని కలుగచేసేవాడు, క్షేమాభివృద్ధి కలుగచేసేవాడు, క్షేమాభివృద్ధిని కలుగచేసేవాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన క్షేమాభివృద్ధిని అనుగ్రహించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన హెచ్చరిక చేసేవాడై ఉన్నాడు. ప్రతి మనిషిని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక లోబడాలి, ఆ హెచ్చరికను తీసుకోవాలి, ఆ హెచ్చరికను సహించాలి. ఒకవేళ ఆ హెచ్చరికను మనము సహించకపోయినట్లయితే, తీసుకోకపోయినట్లయితే ప్రియులారా దానివల్ల మనము నష్టపోతాము. కనుక దేవుని హెచ్చరికను మనము తీసుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథం ప్రియులారా 4వ అధ్యాయము 36వ వచనములో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 36వ వచనములో దేవుడు ప్రియులారా తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. 36వ వచనములో కృప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక మనుషుడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు
పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఈయన ప్రియులారా, ఈయన పేరేంటంటే యోసేపు. ఈయన పేరేంటండి? యోసేపు. ప్రియులారా, అయితే అపోస్తులు ఈయనకు ఒక పేరు పెడుతూ ఉన్నారు. ఏమని పెడుతున్నారంటే బర్నబా అని పేరు పెడుతున్నారు. ఆ బర్నబా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు. అనేకులను ప్రియులారా ప్రభావితం చేయటానికి ఆయన హృదయ ప్రేరేపణ కలిగిన వాడు. దేవుని సంఘం విస్తరించబడటానికి, దేవుని సంఘం వ్యాపింపబడటానికి, దేవుని సంఘం ప్రియులారా హెచ్చరిక నొందటానికి ప్రియులారా ఆయన కారణమై ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. వారు అపోస్తలులందరూ కలిసి ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. దేవుని సంఘం ప్రియులారా హెచ్చరించబడుతూ ఉన్నది. నేటి దినాల్లో కూడా ప్రియులారా మనం హెచ్చరించబడుతున్నామనేటువంటి విషయాలు మనము గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 1 వచనములో ప్రియులారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 1 వచనాల్లో ప్రియులారా అక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, యోవేలు గ్రంథము, సియోను కొండ మీద బాకా ఊదుడి, ఈ పరిశుద్ధ పర్వతము మీద. ఏ నాదం అంటే ఇది? హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచూ ఉన్నది, అది సమీపమాయనని దేశ నివాసులందరూ, ప్రియులారా దేశములో ఉన్నవారందరూ కూడా యెహోవా రాకడపు దినము వస్తూ ఉన్నది. ఆయన దినం వచ్చినప్పుడు దేశంలో ఉన్న వారందరూ కూడా వణికిపోవాలి. కారణం ఏంటంటే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, సువార్త అందిస్తూ ఉన్నాడు, నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు, పరిశుద్ధతను ప్రకటిస్తున్నాడు, బాకా ఊదుతూ ఉన్నాడు. బాకా నాదం వినబడుతూ ఉన్నది. బాకా నాదము వినబడుతూ ఉన్నది. ప్రియులారా, ఎవరైతే ఆ హెచ్చరికకు లోబడతారో, ఆ హెచ్చరికను తీసుకోగలుగుతారో వారు ప్రియులారా సమాధానం పొందుకోగలుగుతారు. అందుకని ఆయన అంటున్నాడు, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారములను ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి ఇక కనబడుచున్నవి. అవి బలమైన గొప్ప సమూహము. దేవుడు ప్రియులారా తను పనిచేయబోతూ ఉన్నాడు. ఆ దినమున ప్రియులారా ఎవరు తప్పించబడతారు? ఆ దినమున ప్రియులారా ఎవరు విమోచించబడతారు? ఆ హెచ్చరిక నొంది, ఆ హెచ్చరిక విషయాలు గ్రహించి ఎవరు తప్పించబడతారు? వారికి క్షేమము. దేవుడు హెచ్చరిక చేసేవాడై ఉన్నాడు. ప్రతి వ్యక్తిని, దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు హెజ్కేలు గ్రంథములో ఈ హెచ్చరికను గురించి, ఈ బాకానాదమును గురించి కూడా చక్కని విషయాలు దేవుడు తన దాసుని ద్వారా తెలియచేశాడు. 35వ అధ్యాయములో ప్రియులారా 3వ వచనము నుండి చదివితే చాలా విషయాలు ఆ బాకానాదమును గురించి, ఆ హెచ్చరికను గురించి దేవుడు ప్రియులారా ఎంతో స్పష్టంగా హెజ్కేలు భక్తుడు ద్వారా తెలియచేశాడు. 33వ అధ్యాయము 3వ వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయం 33వ అధ్యాయము 3వ వచనములో, అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి
బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియో జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ప్రియులారా, దేవుడు తన దాసుని ద్వారా చెప్తున్నాడు 7వ వచనములో, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలిగా వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోట మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దేవుడు ప్రియులరా స్థానములో తన దాసుడిని పెట్టి దేవునికి ప్రతిగా ఆయన హెచ్చరిక చేయమని చెప్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఆయన అంటాడు, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. హెచ్చరిక. దేవుడు ప్రియులారా ఆదిమ నుండి కూడా దేవుడు హెచ్చరికలు చేస్తూనే వస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియులారా అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియచేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఆసక్తితో అపేక్షించండి. ఇదిగో ఆయన క్షమాభివృద్ధి కలగ చేసేవాడు, ఆయన హెచ్చరిక చేసేవాడు, ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. ఎటువంటి వాడండి ఆయన? ఆదరించేవాడు, క్షేమాభివృద్ధి కలగ చేసేవాడు, హెచ్చరిక చేసేవాడు, ఆదరించేవాడై ఉన్నాడు, మానవాళిని ఆదరించేవాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఏ ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ప్రియులారా వారిని ఆదరించేవాడై ఉన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. క్షమాభివృద్ధి కలగ చేసేవాడు, హెచ్చరిక చేసేవాడు, ఇదిగో ఇక్కడ ఆదరించేవాడుగా కూడా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. తెస్సలోనిలకు రాసిన పత్రికలో ప్రియులారా ఆయన ఆదరణ ఎటువంటిదో పౌలు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు. ఏమండి, ఎటువంటి ఆదరణ అంటండి ఆయన ఇచ్చేది? నిత్యమైన ఆదరణ. ఆదరించేవారు ప్రియులారా కొన్నిసార్లు లేకపోవచ్చు, ఆదరించేవారు, ప్రేమించేవారు, చారదీసేవారు, సహాయం చేసేవారు, నాన్నవారు కొన్నిసార్లు లేకపోవచ్చేమో కానీ దేవుడు నిత్య ఆదరణ కలగ చేసేవాడు. ఆయన నీ కన్నీరును, నీ దుఃఖాన్ని, నీ శ్రమను ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన నిత్య ఆదరణతో ఆదరించే దేవుడై ఉన్నాడు. శుభనిరీక్షణ కలిగినటువంటి ప్రియులారా పరిస్థితిని ఆ వ్యక్తులకు ఆయన అనుగ్రహించే వాడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం, మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి ప్రియులారా కృపచేత నిత్య ఆదరణయో శుభ నిరీక్షణయో అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మలను స్థిరపరచునుగాక. సద్వాక్యమునందు, సత్కార్యములు యందు మంచి కార్యాలు చేసేవారిగా. చాలామంది నేటి దినాల్లో మంచి కార్యాలు చేసేవారుగా కనబడట్లేదు. ప్రియులారా మంచి కార్యాలు చేసేవారు నేటి దినాల్లో అరుదైపోతూ ఉన్నారు. ఇతరులకు ఏమాత్రం కూడా మంచి చేయటానికి ఇష్టపడలేని వారిగా ఉన్నారు. ప్రియులారా ఇందాక నేను వచ్చేటప్పుడు ఆ తాణ్యాళ్ళలో నా బండి ఆపారు ఒక ఆయన. అయ్యగారు అక్కడ దాకా నన్ను ఆ పుటేరు వరకు దించండి అని చెప్తే ఆయన ఎక్కాడు. ఏదో సంబంధం గురించి మాట్లాడి ఆయన ఒకే మాట అన్నాడు, అప్పట్లాగా ఇప్పుడు ఎవడు ఆదరించేవాడు లేడు.
ఒకవేళ ఏమైనా రిస్క్ అవుద్దేమో అని చెప్పేసి కుటుంబాల గురించి కానీ లేక ఇతరితర ఏటినాన్ని గురించి కానీ ఒకరినొకరు పట్టించుకోవట్లేదు అయ్యగారు. ప్రియులారా, దేవుడు ఆదరించేవాడై ఉన్నాడు. ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా ప్రియులారా, మనలను నిత్య ఆదరణతో మంచి కార్యాలతో ప్రియులారా సద్వాక్యముతో మనలను నడిపించేవాడై ఉన్నాడు, స్థిరపరిచేవాడై ఉన్నాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, స్థిరపరచును. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాము, ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు 94వ కీర్తనలో ప్రియులారా 19వ వచనములో మనం చూసినట్లయితే దావీదు తన కీర్తనలో తెలియచేస్తూ ఉన్నాడు. 94వ అధ్యాయము ప్రియులారా 19వ వచనములో మనం చూసినట్లయితే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఎన్నో ఉన్నాయి అంతరంగంలో. ఏమున్నాయండి? విచారములు చాలా ఉన్నాయి. నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా ఆర్థిక పరిస్థితి ఏంటి? నా ఉద్యోగ పరిస్థితి ఏంటి? నా తోబుట్టుల పరిస్థితి ఏంటి? నా రక్త సంబంధుల, నా స్నేహితుల ప్రియులారా పరిస్థితి ఏంటి? నా గ్రామం, నా దేశం, నా ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అని ఏంటి ప్రియులారా, విచారములు ఎన్నో ఉన్నవి. ఆయన అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవుని ఆదరణ మన ప్రాణాలకు ఏం కలగచేస్తుంది? నెమ్మదిని కలగచేస్తుంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహిమానందమే మా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ప్రియులారా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్నప్పటికీ కూడా ఆదరణ లేకుండా ప్రియులారా మనం ఉన్నట్లయితే మనలను ఆదరించే దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. దేవుని నెమ్మదిని ప్రియులారా, దేవుని ఆదరణను అనుగ్రహించేవాడై ఉన్నాడు. 54వ అధ్యాయము యెషయా గ్రంథములో 11వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా, 54వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ప్రియులారా తెలియచేస్తున్నట్టు మాట చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. ఎంత మంచి దేవుడండి ప్రియులారా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, ఆదరణ లేదు, నెమ్మది లేదు ప్రియులారా. అటువంటి జీవితాలను దేవుడు ఆదరించేవాడై ఉన్నాడు. ఆదరణ కలగచేసి వారికి ఎటువంటి పునాదులను వేస్తూ ఉన్నాడు,
ఎటువంటి ప్రియులారా నీలములతో, నీలాంజనములతో, మణిమాణిక్యములతో, సూర్యకాంతములు కలిగినటువంటి ప్రశస్తమైనటువంటి రత్నములతో వారికి పునాదులు దేవుడు వేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నామా? ఆదరణ లేని వారిగా ఉన్నామా? ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నామా? ఆయన లేవనెత్తే పరిస్థితిలో ఆయన మనకు ఉన్నాడు. ప్రియులారా, క్షేమమును కలగ చేసేవాడు, హెచ్చరిక చేసేటువంటి వాడు, ఆదరణ కలగ చేసేటువంటి వాడు, మనుషులతో మాట్లాడేటువంటి వాడై ఉన్నాడు. ఈ రాత్రి మనతో ప్రభు మాట్లాడేవాడై ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆదరించేటువంటి వాడుగా దేవుని వాక్య భాగములో మనం చూడవచ్చు. యోబు గ్రంథములో 7:13 వచనములో మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ప్రియులారా మాట్లాడుతూ ఉన్నాడో ప్రియులారా మనం చూడవచ్చు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. చదవండి. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా. ఏమండి, ఏమనుకున్నాడు యోబు? ప్రియులారా, చాలా ప్రియులారా ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఏమాత్రం కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితులు, సమస్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆదరణ లేనటువంటి పరిస్థితులుగా ఉన్నట్లుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ప్రియులారా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చును అని నేను అనుకొనగా. ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది ప్రియులారా వారికి ఉన్నటువంటి సామర్థ్యాలను బట్టి వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీటి చేత మనము ఆదరించబడతాం, ఈ ధనము చేత, ఈ తెలివి చేత, ఈ జ్ఞానము చేత, ఈ సంపద చేత, వీటి చేత మనం ఆదరించబడతాము అని అనుకుంటాము. కానీ అవి ఏమాత్రం కూడా మనకు ఆదరణ ఇవ్వలేవు. కొంత ప్రియులారా సౌకర్యం కలగవచ్చేమో కానీ ఏమాత్రం కూడా ఆదరణ ఇవ్వలేవు. ఆదరణ కలిగించేటువంటి వాడు దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోబు ప్రియులారా యోబు గారు తెలియచేస్తూ ఉన్నారు. 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలిగ్గా ఉన్నదా? ప్రియులారా యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా యోబుతో ఆయన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ప్రియులారా ఆదరణ కలగ చేసేటువంటి వాడు అనేటి విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 16వ అధ్యాయంలో ప్రియులారా 2వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఆదరించేవాడు దేవుడు అన్నమాట. ఏవా విషయం ప్రియులారా మనస్సులుంచాడు. ప్రియులారా యోబు ఆ విషయాన్ని ఆయన గ్రహిస్తున్నాడు. వీళ్ళందరూ బాధకే కర్తలు కానీ ఆదరించటానికి ఆదరించేవాడు దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని చేతే మనము ఆదరించబడతాం. క్షేమాభివృద్ధి కలగ చేసేవాడు, హెచ్చరిక చేసేటువంటి వాడు ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. ఆయన ప్రియులారా ఆదరించేవాడై ఉన్నాడు, ఆయన మాట్లాడేటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా, నేను ముగించే ముందు దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే సమూయేలు ప్రియులారా 2వ గ్రంథములో మనం చూసినట్లయితే 23వ అధ్యాయములో ప్రియులారా దేవుని వాక్య భాగములో 3వ వచనములో చివరిగా మనం ముగించుకుందాము. 23వ అధ్యాయము 3వ వచనములో ప్రియులారా ఆయన చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు,
ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమండి, దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు నొకడు పుట్టును, అతడి నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఆయన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ద్వారా మాట్లాడుతూ ఉన్నట్లుగా ప్రియులారా దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమందు ప్రియులారా ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చరించేవాడై ఉన్నాడు. ఆయన ప్రియులారా ఆయన క్షేమాభివృద్ధి కలగ చేసేవాడై ఉన్నాడు. ఆయన మనకు ఆదరించేవాడై ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి వాడై ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఆయన. ప్రియులరా, ఆదిలోనే ఆయన మాట్లాడుతూ వచ్చు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాముందును ఎరుగున గాడిది సొంత వాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపారు. ప్రియులారా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనము యోచించాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనను గుర్తించవలసిన వారమై ఉన్నాము. క్షేమమును కలగ చేసేటువంటి వాడు, హెచ్చరిక చేసేటువంటి వాడు, ఆదరణ కలగ చేసేటువంటి వాడు, మాట్లాడేటువంటి వాడు. ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడేవాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలు మన హృదయాల్లో తీసుకుందాం. ప్రభువా, నీవు నా క్షేమమును దయచేయండి. ఈ మాసమంతా నువ్వు కాపాడావు. ఈ నూతన మాసములో మమ్మలను ధైర్యపరచండి, మాకు క్షేమమును ఇవ్వండి, మమ్మలను నాయన ఆదరించండి. నాయన మాతో మాట్లాడండి ప్రభువా. మా ఆశీర్వాదములు నాయన మేము ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలో నీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము నాయన. ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధులలో స్వాస్యం నాకు కావాలి నాయన. విశ్వాసములో స్థిరత్వం కావాలి నాయన. మా ప్రభువా, సమాధానం కావాలి నాయన. ఇట్లో మేము విస్తరించినట్లు సహాయం చేయండి అని దేవుని సన్నిధానములో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపుదాము. ఈ రాత్రికాల సమయంలో కొంత సమయం వ్యక్తిగతంగా మీ అవసరాలు తెలియచేయండి. తిరిగి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనలను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించండి. ప్రార్థన ప్రారంభిస్తాం.